ఈ కీర్తన భాగాన్ని రాసిన వాడు దావీదు. నేను ప్రసంగం కాదు, కొంచెం బైబిల్ స్టడీలాగా చెబుతున్నా. ఈ కీర్తన భాగాన్ని రాసిన వాడు భక్తుడైనటువంటి దావీదు. పాటలు పాడేవారు జాగ్రత్తగా వినాల్సిన అంశము కూడా ఇది. మీకు పాటలు పాడేవారు అందరూ కూడా వినాలి. ఆమోసు రాసిన గ్రంథములో అంటాడు, మీరు పాటలు పాడితే మీ ధ్వని ఆలకించను అంటాడు కదా. కారణం ఏంటంటే మీ పెదవుల ద్వారా వచ్చిన ధ్వని దేవుడు ఇష్టపడాలి అంటే మీరు సిద్ధపడాలి. సిద్ధపడి ఆరాధించాలి. చాలామందికి పాటలు అనేసరికి చాలా నిర్లక్ష్యం ఉంటుంది కదా. నిర్లక్ష్యం అంటే పాటలే కదా అంటాం కదా. బైబిల్లో ఒక మంచి సింగర్ ఉన్నాడు. మంచి సింగర్ రెఫరెన్స్లో ఇంకేం చెప్తలేదు, నన్ను చూడండి. మంచి సింగర్ ఎవరంటే మంచి డాన్సర్ కాదు, మంచి సింగర్. మంచి సింగర్ ఎవరంటే దావీదు. మంచి డాన్సర్ ఉంది ఒక ఆమె, ఆ పేరు హేరోదిని. హేరోదిని వాళ్ళ కూతురా? హేరోదిని కూతురు కదా, హేరోదిని కూతురు. ఆమెకు టైటిల్ వచ్చింది ఇయర్ ఆఫ్ ద డాన్సర్ అన్నప్పుడు. కొత్త పేర్లు ఉన్నాయిగా. ఇయర్ ఆఫ్ ద డాన్సర్ ఆమె వచ్చారు. బిరుదెవరు ఇచ్చారు? హేరోది ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు. ఏం గిఫ్ట్? యోహాను తలకాయ అంతేగా. కానీ మంచి సింగర్ ఎవరు అంటే దావీదు. దావీదు పాటకు సంగీతం వాయిస్తే ఆ సంగీతానికి సౌలులో ఉన్న దురాత్మ పారిపోయేది. మంచి సింగర్ ఎవరంటే దావీదు. దావీదు పాట సంగీతాన్ని వాయిస్తుంటే సౌలులో ఉన్న దురాత్మలు వెళ్ళిపోయేటివి. నేను అనుకుంటాను, దురాత్మ వెళ్ళిపోయేదంటే ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ దురాత్మ ఉండదు. అంతేనా? ఈయన పాట పాడితే వెళ్ళిపోలే, ఆత్మగా పాడుతూ ఉంటే దేవుని సన్నిధి దిగింది కాబట్టి దురాత్మ. అది సంగతి. నువ్వు చక్కగా పాడుతావు, లయగా పాడుతావు, చక్కగా పదాలు పాడుతావు, ట్యూనింగ్గా పాడుతావు అని లేదు బైబిల్లో. ఆత్మలో పాడేవాడు కనుక, ఆత్మ సన్నిధి అక్కడ దిగేది కనుక దురాత్మలు ఏమయ్యేటి? పారిపోయేది. నీ పాటల స్వరము ధ్వని అది కావాలి. ఇంతకీ మించిన ఆరాధన ఇంకేముంది?